అరే రే కృష్ణ, ఒక బయటికి వెళ్ళి ఒక దోశ ఉందా పదరా. దోశకెందుకు అంత ఎగ్జైట్మెంట్? ఇంట్లోకి వెళ్ళి చేసుకో. రే, దోశ అంటే మామూలు దోశ కాదురా, పాన్ దోశ. పాన్ దోశ ఇది ఎలా చేస్తారు? ఒక్క నిమిషం చెప్తాను. ముందుగా దోశని అలా వేసుకోవాలి. దోశ కలర్ ఏంటో తెలుసా? గ్రీన్ కలర్. గ్రీన్ అంటే ఆకుకూర, ఆకుకూర అంటే కళ్ళకు మంచిది అది. దాని తర్వాత జీడిపప్పు, కిస్మిస్, బాదం అన్నీ వేసి దాని మీద మెల్లిగా తురిమిన క్యారెట్ ముక్కలు వేసి అందులో చీజ్ వేసుకోవాలి. చీజ్ వేసుకొని కొంచెం పాన్ సిరప్ అందులో వేసి కలుపుకొని 4 ముక్కలు కోసి తిని నోట్లు వేసుకొని తింటా టేస్ట్ అదిరిపోద్దురా. రే, తెల్లగా ఉండేవన్నీ పాలు కాదు, పచ్చగా ఉండేవన్నీ ఆకుకూరలు కాదు, అర్థమైందా? యాక్చువల్లీ దోశ బ్యాటర్లో నీకు మంచి కంటెంట్ ఉంటుందిరా. అది నువ్వు తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ని అబ్జర్వేషన్ చేసేది డిలే అవుతుంది. దీనివల్ల మన గ్లైసమిక్ ఇండెక్స్ అన్నది కరెక్ట్గా ఉంటుంది, స్లో డౌన్గా ఉంటుంది. దోశని దోశలా తిను, కావాలంటే పాన్ సెపరేట్గా తిను, అంతేగాని రెండు కలపకురా, అది మంచిది కాదు. రే, లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలి. కమోన్ రా ఏంద్రా నువ్వు వచ్చా. ఇలాంటి ఫుడ్స్ టేస్ట్ చేస్తే ఎక్స్ప్లోర్ కాదు, మనం ఎక్స్పైర్ అయిపోతాం. హెల్త్ ముఖ్యం బిగులు, చూసుకోండి.